ఆ ఫైర్ ఏది పవన్ అనే బదులు ఆ ఫైర్ ఏది జగన్ అని కదా మీరు అనుకోవాల్సింది. పవన్లో ఫైర్ ఎంతో జగన్కి తెలుసు. 140 స్థానాలు తగలబెట్టినంత ఫైరు. కాకపోతే జగన్ సమస్యలు సృష్టించుకుంటాడు, జనాన్ని పరిష్కరించమంటాడు. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. టీవీకి అంటే తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించి అతిపెద్ద రాజకీయ పార్టీగా ఆవిర్భించినటువంటి విజయ్ తలపతి ప్రముఖ సినిమా యాక్టర్. అయితే ఆయన పార్టీ సంచలనమైనటువంటి రీతిలో స్థానాలు సంపాదించింది. దాదాపుగా 108 స్థానాలు సంపాదించింది. అయితే ఆయన గెలుపును ఉటంకిస్తూ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ సింగిల్ గా పోటీ చేసి ఆ మాదిరి చలాయించవచ్చు కదా రాజకీయ సంచలనం అని చెప్పేసి వీళ్ళు వార్త రాశారు. అంటే జనసేన శ్రేణుల్ని క్యాడర్ని రెచ్చగొట్టే విధంగా వాళ్ళు కొన్ని వ్యాఖ్యలు ఇక్కడ పేపర్లో రాశారు సార్. మన పవన్ లో ఆ ఫైర్ ఏది? తమిళనాట విజయ్ గెలుపుతో జనసేన శ్రేణుల్లో అంతర్మథనం. పార్టీ పెట్టి 12 ఏళ్లైనా ఇంకా పొత్తు తిరుగుడు పువ్వు మాదిరే రాజకీయం ఎందుకు? ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేకపోవడం వల్లే రాజకీయంగా ఎదగలేకపోతున్నామని ఆవేదన. సొంతంగా ఎదగడానికి యత్నించకుండా మరో 15 ఏళ్లు పొత్తులే అంటూ పవన్ ప్రకటనలు ఎందుకు? టీడీపీకి ఊడిగం చేయాల్సిన దౌర్భాగ్యం ఏంటి అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తూ రాశారు సార్. అంటే నిజంగా ఏపీ రాజకీయాలతో మరి తమిళనాడు రాజకీయాలు ముడిపెట్టొచ్చా? ఇక్కడ పరిస్థితులు వేరు, అక్కడ పరిస్థితులు వేరు కదా. అంటే సాక్షి ఈ రాతల్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మీ అభిప్రాయం ఏంటి ఈ విషయం మీద? అంటే అది జగన్ శ్రేణుల అంతర్మదనం, జనసేన కాదు. ఇప్పుడు జనసేన శ్రేణుల అంతర్మదనం అయితే జనసేన నాయకులు మాట్లాడతారు, వాళ్ళ యొక్క శ్రేణులు మాట్లాడతారు, వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల మీద మాట్లాడతారు. ఇది ఎవరి ప్లాట్ఫామ్? జగన్ గారి ప్లాట్ఫామ్ కదా. అంటే జగన్ సేన శ్రేణుల అంతర్మదనం అంటుంది. అందుకే అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతర్మదనమా? వాళ్ళ అంతర్మదనాన్ని జనసేన అంతర్మదనంగా క్రియేట్ చేశారంటారా? ఇప్పుడు ఆ ఫైర్ ఏది పవన్ అనే బదులు ఆ ఫైర్ ఏది జగన్ అని కదా మీరు అనుకోవాల్సింది. పవన్లో ఫైర్ ఎంతో జగన్కి తెలుసు, మీకు తెలియకపోయినా జగన్కి తెలుసు కదా. ఇప్పుడు 140 స్థానాలు తగలబెట్టినంత ఫైరు. ఎక్కడ 151, ఎక్కడ 11. ఇప్పుడు మళ్ళీ 15 ఏళ్ళు పొత్తులంటూ టీడీపీకి ఎంతకాలం ఊడిగం చేస్తావని అది అంటాడు. ఆయన ఇష్టం, నీకెందుకు? ఆయన టీడీపీకి ఊడిగం చేస్తున్నాడా, టీడీపీ ఆయనకు ఊడిగం చేస్తుందా? వాళ్ళిద్దరు చేసుకుంటారు ఒకళ్ళకొళ్ళు ఊడిగం, మీకెందుకు? మన పవన్ అని కూడా రాసుకొచ్చాడు సార్. మన పవన్లో ఆ ఫైర్ ఏది? ఇప్పుడు ఈ ఉష్ణ ఆయాసమా, దీన్ని ఏమనాలి? ఈ జగన్ ఆయాసమా అంటున్నాను అనమాట. ఎట్టకేలకు పొత్తు ఉండకూడదు అన్నదే వాళ్ళ అంచనాగా కనపడుతుంది. అంటే ఏడుపు స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు మీరు చెప్పడం ఏంటి? ఆయనకి సింగిల్గా వెళ్ళమని. ఆయన ఆల్రెడీ వెళ్ళాడు, చేతులు కాల్చుకున్నాడు. 2019 ఎన్నికల ఫలితాలు ఆయన చవి చూడలేదా? ఆ రోజు సిపిఐతో సిపిఎంతో పొత్తు పెట్టుకుని ఆయన ఏంటి దగ్గర ఆయనే కంటెస్ట్ చేశాడు. ఇది 175లో మరి 128 స్థానాలు కంటెస్ట్ చేస్తే దగ్గర మరి 124 స్థానాల్లో డిపాజిట్లు పోయినాయి. ఆయనే ఓడిపోయారు పవన్ కళ్యాణ్. మరి ఒక్కడు గెలిచాడు, ఆ గెలిచిన ఒక్కడిని మీరు లాక్కున్నారు. అంటే మళ్ళా అదే ఆయనకు జరగాలనా మీ యొక్క ఆరాటం? అలాగే కనిపిస్తుంది. వీళ్ళ యొక్క ఆరాటం అనాలా, ఏడుపు అనాలా? ఇప్పుడు మీరు ఇన్ని రాతలు రాసినా వాళ్ళకి తెలియదా వాస్తవం ఏంటో? ఇప్పుడు ఇవాళ ఏమైంది? పవన్ కళ్యాణ్కి బ్రహ్మాండంగా ఆయన ఎన్ని పోటీ చేశాడో అన్ని 100% స్ట్రైక్ రేట్తో గెలిచాడు. పొత్తు వల్ల 2 ఎంపీ సీట్లు, 21 అసెంబ్లీ సీట్లు గన్ షాట్గా గెలిచాడు. ఆయన డిప్యూటీ సీఎం అయ్యాడు. ఆయన చక్కగా ఆయన సంతోషంగా ఆ పార్టీ వాళ్ళు, ఇప్పుడు మనం చూసాం కందుల దుర్గేష్ మంత్రి, నాదెండ్ల మనోహర్ మంత్రి. అంటే వీళ్ళే వాళ్ళే వీళ్ళుగా ఇవాళ ఆ పొత్తు తెలుగుదేశం జనసేన కలిసి నడుస్తుంటే వాళ్ళు ఎప్పుడు వాళ్ళ పెళ్లి పెటాకులు అవ్వాలా? ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు జంట ఉంటే కలిసి ఉండమని ఆశీర్వదిస్తారు. వీళ్ళు ఎప్పుడు ఇడిపోతారు అనుకునేవాడిని ఏమనాలి? దుర్మార్గులనే అనాలి. ఉంటారు కొంతమంది. ఏది ఎవరన్నా మరి పచ్చగా ఉంటే ఓరవలేని వాళ్ళు, నిప్పులు కురిసేవాళ్ళు ఏంటి, ఇలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. పడకూడదమ్మా పాపాయి మీద పాపిష్టి కళ్ళు కోపిష్టి కళ్ళు అని ఏదో పాట, ఏది దాసనారాయణరావు ఎవరు రాసి ఉంటాడు, బహుశా ఆయనే రాసి ఉంటాడు, గోరింటాకు అనుకుంటా. పడకూడదమ్మా పాపాయి మీద పాపిష్టి కళ్ళు కోపిష్టి కళ్ళు ఉంటే ఆ తల్లి పాడుద్ది. ఇప్పుడు ఇవాళ కూటమి ఇవాళ దీని మీద ఈ పాపిష్టి కళ్ళు పడకూడదు, ఈ కోపిష్టి కళ్ళు పడకూడదని ఇవాళ ప్రజలు ప్రార్థించాలా? ఇప్పుడు మీరు ఒకటి మీ బలంతో మీరు నిలబడాలి.
మళ్ళా ఎదగాలి. అది వదిలేసి వాళ్ళు నాశనం కావాలి మనం పెరగాలంటే చాలా అది నైతికత కాదు కదా. నెగటివిటీకి పరాకాష్ట. ఇది దిగజారుడుతనానికి పరాకాష్ట. మీరు అన్నట్టుగా అసలు తమిళనాడుకి దీనికి ఏమైనా పోలిక ఉందా? అక్కడేంటి డిఎంకే, అన్నా డిఎంకే సంస్థాగతంగా బలంగా ఉన్న పార్టీలు. ఇప్పుడు అతను విజయ్, అతనేంటి పొత్తుకు ప్రయత్నించాడు, కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని చూశాడు. కాంగ్రెస్ పార్టీ మొదట ఓకే అని ముందు ఏదో అది కూడా వెనక ముందు ఆడింది. తర్వాత ఇక తప్పదు స్టాలిన్తోనే మేము వెళ్ళాలి జాతీయ రాజకీయాల దృష్ట్యా అంటూ ఆ ఇండియా కూటమి స్టాలిన్తో వాళ్ళు నడిచారు. ఇప్పుడు వాళ్ళు అంతర్మదనం ఎవరు? కాంగ్రెస్. అక్కడ మనం అప్పుడు విజయ్ వైపు కనుక వెళ్ళుంటే ఈ పాటికి 50 స్థానాలు గెలిచేవాళ్ళం. ఇప్పుడు వచ్చింది 2 సీట్లే. అది కదా అక్కడ తమిళనాడులో అంతర్మదనం. ఉండే వచ్చినాయి సార్ 5 కదా సుమారుగా. ఇప్పుడు ఇక్కడ విజయ్ ఇవాళ ఒకసారి మీరు గమనిస్తే జగన్మోహన్ రెడ్డికి విజయ్కి పోల్చుకోండి. పట్టుదల ఏది అసలు ఎప్పుడైనా సరే అతను పంతం పట్టాడంటే నెగ్గించుకున్న విధానం, జనంలో ఉండటం, నిత్యం ప్రజలతో మమేకం కావటం, అటు సినిమా హీరోగా ఉన్న అభిమానులతో అతను కనెక్ట్ అయిన విధానం, ఒక సంక్షేమ సంఘం, ఆపదలో ఉన్నప్పుడు అందరినీ ఆదుకోవడం. తొక్కిసలాటలో 41 మంది చనిపోయారు. ఒక్కో కుటుంబానికి ₹1,00,00,000 ఇచ్చాడు. గాయపడిన వాళ్ళకి 50 లక్షలు ఇచ్చాడు. అదే కాదు అక్కడేది నీట్ ఆందోళనలు ఏదో జరుగుతుంటే నీట్ పరీక్షకు వ్యతిరేకంగా వాళ్ళకి సంఘీభావంగా నిలబడ్డాడు. ఆ తమిళ్ ఈలం మత్స్యకారులు, ఆ తమిళ మత్స్యకారులకు అండగా నిలబడ్డాడు. వాళ్ళ తరపున అసలు దీక్ష చేశాడు. అన్ని వర్గాలని ఆకర్షించారు. అతను మొదటి నుంచి కూడా ఒక సంకల్పం ఏంటి, ఇక్కడ రావాలి, నేను మళ్ళీ ఎంజీఆర్ అంతటాన్ని కావాలి. ఆ విధంగా అతను అడుగులు వేసుకుంటూ వచ్చి ఈరోజు సక్సెస్ అయ్యాడు, ప్రజల ఆమోదం పొందాడు. దానికి కారణం ఏంటి? అతనిపై ప్రజల్లో ఉన్న నమ్మకం, విశ్వాసం. అతను విశ్వసించారు. ఇప్పుడు ఆయన ఏంటి, ఆయన క్రిస్టియన్, వాళ్ళ మదర్ హిందూ, ఫాదర్ క్రిస్టియన్. చర్చిలో మీరు చూసే ఉంటారు, వీడియో నేను చూశాను. మోకాళ్ళ మీద వేళంగిని మాత మోకాళ్ళ మీద ఆయన నడిచారనమాట. మోకాళ్ళ మీద నడుచుకుంటూ చక్కగా భక్తి, ప్రజలకు ఒక సందేశం. అతను ఎంత మరి ఆర్థడాక్స్, ఎంత నమ్మిన దైవాన్ని కొలిచే రకం అనేది అతను ప్రజలకి కనెక్ట్ అవ్వడం. మరి నువ్వు నడుస్తావా? జగన్మోహన్ రెడ్డి విజయ్ లాగా ముందు అక్కడ వాళ్ళ కడప వాళ్ళ పులివెందుల చర్చ్ ఉందే, అప్పుడు అక్కడ నడవమని మోకాళ్ళతో చేసిన పాపాలను ప్రక్షాళన చేసుకుంటూ మోకాళ్ళతో విజయ్ ఇతను కూడా నడిస్తే, నేను పాపాలు చేశాను, మా అమ్మ మీద కేసేసాను, మా చెల్లి ఆస్తులు లాక్కున్నాను. ఇవాళ విజయ్ తల్లి ఆనందం చూసావా? విజిలేస్తోంది తల్లి. ఇంట్లో వాళ్ళు ఫిగర్ చూస్తూ విజిల్ సింబల్, వాళ్ళ సింబల్ కూడా విజిల్ అయ్యా సార్. నాన్న విజిలేస్తున్నాడు, లేకపోతే వాళ్ళ మొత్తం కుటుంబ సభ్యులు, చెల్లెళ్ళు, అక్కలు అందరూ కూడా సంతోషం. అది కదా ఫ్యామిలీ అంటే, కుటుంబం అంటే ఇదా? కంపారిజన్ అసలు కుదరదు అనమాట. ఇప్పుడు అసలు విజయమ్మ ఇంట్లో ఫ్యాన్ ఆపేస్తుందంట. అంటే ఇప్పుడు మనం అక్కడ అంటోంది అదే. జగన్మోహన్ రెడ్డి అక్కడ పులివెందుల చర్చిలో మోకాళ్లతో నడిచిన జనం నమ్మరు. అన్ని పాపాలు చేశారు, అన్ని నేరాలు ఘోరాలకి పాల్పడ్డారు. ఇప్పుడు వీళ్ళు అటు నమ్మరు కాబట్టి మా జగన్ నేటు నమ్మరు కాబట్టి ఈ పొత్తును నాశనం చేస్తేనన్నా గెలుస్తాడనా? అయితే ఇక్కడ సార్ ఇక్కడ ఒక సందేహం ఏంటంటే, విజయ్ గెలుపుని చూసి వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటా ఉన్నారు, విజయ్తో జగన్ని పోలుస్తూ ఉన్నారు. అసలు ఆ విజయ్ గారి సామాజిక వర్గాన్ని ఇక్కడ చేసినటువంటి దుర్మార్గం కానీ, అంటే దళిత ఓట్లు, క్రైస్తవ ఓట్లు కొల్లగొట్టే ప్రయత్నం మళ్ళా చేయబోతున్నారు. అంటే అదే ఎస్సీలని శిరోముండాలు చేశారు, డోర్ డెలివరీలు చేశారు చంపి. ఇట్లా చేసి అసలు ఆయనకి పోలిక ఏముందంటారు? ఊపే కుహ అంటే సార్ ఊళ్ళో పెళ్లికి ఓ కుక్కల హడావిడి. ఇప్పుడు ఏదేదో సినిమా అయ్యా, సినిమా టైటిల్ చదువుతున్నా నేను, ఏది ఊపే కుహ అంటుంటారు. ఆయన అక్కడ గెలిచాడు, ఆయన అక్కడేంటి ఒక మేనిఫెస్టో పెట్టుకున్నాడు, కొన్ని హామీలు ఇచ్చాడు, గతంలో అతను చేశాడు. అతను అభిమానులను ఆదుకున్నాడు, చనిపోయిన వాళ్ళకి ₹1,00,00,000 చొప్పున ఇచ్చాడు విరాళంగా. కొన్ని కుటుంబాలు ఇవాళ విజయ్ని నమ్ముకుని ఆయన నిలబెట్టాడు, వాళ్ళందరూ అతనితో ర్యాలీ అయ్యారు, బ్రహ్మాండంగా ఇవాళ గెలిచాడు. ఇప్పుడు మీరు అలా చేయాలి కదా. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొన్నంట ఎక్కడో జోగి రమేష్ పరామర్శకి వెళ్ళాడంట, వాళ్ళ ఇంటికి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. అతని కోసం ఈ శ్రేణులంతా పాపం ఎంటపడుతుంటారు కదా జగన్ అభిమానులు. అక్కడ ఏదో గ్రామ పార్టీ అధ్యక్షుడు, అతనికి కొంచెం వయసు అయిపోయింది, కొంచెం బాగా ఇబ్బంది పడుతున్నట్టున్నాడు. అతనికి బాగా ఎదురు చూసి ఆ జనం ఒత్తిడిలో స్ట్రోక్ వచ్చి చచ్చిపోయాడు. చనిపోతే పార్టీ అతన్నేం ఆదుకోవాలా. అతను ఏం చేశాడు, అతని కుటుంబంలో కొడుకో మరి భార్యో లోకేష్కి ట్వీట్ పెట్టారు, మా కుటుంబం వాళ్ళ తండ్రి లేని యజమాని లేని అనాథ అయింది అంటూ ఆదుకోమని. వెంటనే లోకేష్ ఏమని రీట్వీట్ చేశాడు, మా ఆఫీస్ మిమ్మల్ని టచ్లో ఉంటుంది అని రీట్వీట్ చేశాడు. సార్ గతంలో కూడా వాళ్ళ కార్యకర్తల నాన్నగారికి ఇదే సిచ్యువేషన్ అయితే చాలా ఆర్థిక సహాయం చేశారు, ఆయనకి ట్రీట్మెంట్ కూడా డబ్బులు లోకేష్ గారే అరేంజ్ చేశారు. అంటే ఇప్పుడు ఇవాళ ఏది ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న.
సాయం చేసే చేతులు కాబట్టే విజయ్ని గెలిపించారు. ఇప్పుడు నువ్వు నీ చేతులు నీ సాయం చేయటం కాదు, నువ్వు సాయం చేయకపోగా ఎవరన్నా చేసిన సాయాన్ని లాక్కునే చేతులు. ఎస్. ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేతుల్లో అసలు ఏంటి, బ్లడ్ షెడ్ హ్యాండ్స్ అని కదా, రక్తంతో తడిసిన చేతులని కదా మనం అంటోంది. అదే ఇప్పుడు మీరు ఇవాళ మీ పట్ల ప్రజల్లో నమ్మకం పెంచుకోవటం, విశ్వాసం తెచ్చుకోవటం, ఆ ప్రయత్నాలు చేయకుండా ఎక్కడున్నాడు జగన్మోహన్ రెడ్డి? లండనా? ప్రజెంట్ లండన్. ఇప్పుడు విజయ్ లండన్ వెళ్తాడా అంటే ఏంటి? ఇప్పుడు జనంలో ఉండాలి, నేను ఒక రాజకీయ పార్టీ పెట్టాలి, నేను ప్రజలకు సేవ చేయాలి, నా రాష్ట్రానికి నేను న్యాయం చేయాలి అనే తపన, ఒక రకమైనటువంటి ఆ భావన ఉంటే నువ్వు ఇక్కడ పార్టీని వదిలేసి, క్యాడర్ను వదిలేసి నువ్వు లండన్ వెళ్తావా అంటే అతను నాన్ సీరియస్. ఏది 2 ఏళ్ళు అయింది, శాసనసభకి వెళ్ళావా? ఇప్పుడు ఇతన్ని ఎలా నమ్ముతారు ప్రజలు? ఇప్పుడు 2 ఏళ్ళు అయింది, ఎన్ని రోజులున్నా ఆంధ్రప్రదేశ్లో? అరే ఇప్పుడు ఇంకా మరి ఏ విధంగా నిన్ను ఇది చేయగలరు? ఇప్పుడు 840 రోజుల్లో 600 రోజులు ఎలహంక, విదేశాలు తిరుగుడే కదా. ఆంధ్రాలో ఉన్నప్పుడు కూడా కలవడం చాలా టఫ్ అన్నమాట. ముందు వీళ్ళు ఈ శ్రేణులు ఉన్నారే ఎవరు, ఇప్పుడు ఈ జగన్ సేన, అదే జనసేన అనే ముసుగేసుకుని ఇప్పుడు రాసిన ఈ జగన్ సేన శ్రేణులు, వీళ్ళు రాయాల్సింది, వీళ్ళు చెప్పాల్సింది బుద్ధులు శుద్ధులు ఎవరికి? పవన్ కా జగన్ కి చెప్పాలి. ఈ బుద్ధులు ఈ శుద్ధులు గనక ఈ శ్రేణులు జగన్ కి చెప్పుంటే వాళ్ళకి పరిస్థితి వచ్చేది, ఆ పార్టీకి ఆ క్యాడర్కి. రాసినందుకు ఆ ఉద్యోగం ఊడిపోద్దాం సార్ ఇలా రాస్తే. అట్లా కాదు కదా, రాయటమే కాదు, నేను అంటోంది నాయకుల్ని, కార్యకర్తల్ని. ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి ఒక మంచి సలహా ఇవ్వగలరా? ఏమండే ఎందుకండి అలహంకులు 5 రోజులు వద్దండి, ఇక్కడే ఉండండి, ఉంటే తాడేపల్లిలో ఉండండి లేదా పులివెందుల్లో ఉండండి అని ఎవరైనా చెప్పారా? చెబితే వింటాడా? అంటే ఎండ కాబట్టి చెప్పరా? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అతనంటూ ఒక ఏది వాళ్ళు ఎవరికి కొరుకుడు పడని కొయ్యగా, అటు సిబిఐ ఈడీ వాటి గురించి నేను మాట్లాడుతున్నా, అసలు తల్లికే కొరుకుడు పడని కొయ్య. ఏం చేసుకుంటారు ఈ కొయ్యని? సార్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాబాయ్ విషయంలో ఇప్పటికి కూడా ఆయన క్లారిటీ ఇవ్వట్లేదు. అసలు ఆ రక్తపు తాలూకా ఆ మరకలు చెరిగిపోయే పరిస్థితి కనపడలేదు. పులివెందుల ప్రజలు కూడా గతంలో కంటే కూడా దాదాపుగా మెజారిటీ తగ్గించారు. నెక్స్ట్ పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గెలుపు కూడా దాదాపుగా నమ్మకం లేదని చాలా మంది అంటా ఉన్నారు. ఎట్లా ఉండొచ్చు? అసలు మొన్నే ఓడిపోవాల్సింది, ఏదో అదృష్టం బాగుండి ప్రజలు ఏంటంటే భయపడ్డారు. ఏమో మళ్ళీ లేనిపోయింది, ఎందుకు వచ్చిన వాళ్ళు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడేమో, మళ్ళీ గెలుస్తాడేమో, మనంతు తెలుస్తాడని ఓట్లేశారు. ఇప్పుడు ఒకవైపు నీకు కనపడుతోంది మమత ఓటమి, స్టాలిన్ ఓటమి, ముఖ్యమంత్రులు అయినటువంటి వాళ్ళు మట్టి గరిచిన దాంట్లో ఇప్పుడు ఈ మాజీ ముఖ్యమంత్రిని మట్టి గరిపించడం ఎంతసేపుగా? మొన్నే డిపాజిట్లు పోయినాయి కదా, పులివెందుల, ఒంటిమిట్ట, ఎంపీటీసీల్లో డిపాజిట్లే పోయిన పరిస్థితుల్లో ఇప్పుడు అసలు ఆయన ఏంటి పులివెందుల కంటే చేస్తున్నాడా? అక్కడే చేస్తారు కదా సార్, ఆయన సొంత ప్రాంతం కదా. ఏమో ఏంటి కమలాపురం వెళ్తున్నాడా? ఎక్కడ ఇప్పుడు ఆయన పోటీ చేస్తాడు? ఇప్పుడు ఇవాళ ఒకటి పోటీ చేయాలన్న ఆలోచన ఉన్నాడైతే అసెంబ్లీకి వెళ్ళేవాడు. ఇప్పుడు నిన్ను 5 ఏళ్ళు శాసనసభ్యుడిగా గెలిపించిన తర్వాత నువ్వు 5 రోజులు అసెంబ్లీలోకి వెళ్ళకపోతే నిన్ను మళ్ళీ ఎలా గెలిపిస్తారు? ఎలా ఓటేస్తారు? సరే ఓటేసేవాళ్ళు సరే, ఓటు అడిగేవాడికి సిగ్గుండాలిగా. శాసనసభకి వెళ్ళనాడు మళ్ళా పులివెందుల్లో ఏ ముఖం పెట్టుకుని నామినేషన్ వేస్తాడు అంటున్నా. ఇవాళ పోనీ వాళ్ళ అమ్మ మాస్క్ పెట్టుకు వెళ్దామన్నా అమ్మ మీద కేసు వేసేవాయే, చెల్లి మాస్క్తో వెళ్దామన్నా చెల్లి మీద కేసు వేసేవాయే. ఇక కూతుళ్ళ మాస్కులు బెస్ట్. ఇప్పుడు వెళ్ళాడు కదా కూతుళ్ళ దగ్గరికి, ఏంటి ట్రైనింగ్ ఇస్తున్నాడా కూతుళ్ళకి? అంటే ఆయన వారసత్వాన్ని ఈ 15 రోజులు హర్ష వర్ష బాగా ప్రసంగాలు చేయడం ఏంటి? ఇప్పుడు ఎటు షర్మిల రాదు, ఇతని తరపున విజయమ్మ రాదు ప్రచారానికి, కాబట్టి కూతుళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటమా ఏంటి ఉద్దేశం? నాకు అర్థం కాల. లండన్ పర్యటన ఏం జరుగుతోంది? లండన్లో విహారానికి వెళ్ళాడా? అక్కడ ఏమైనా బంగీ జంప్స్ చేస్తున్నాడా? లేదు కూతుళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాడా? రేపు ఎప్పుడో కళ్ళు మూసుకుంటే పాదయాత్ర అంటున్నాడు. 3 కళ్ళు మూసుకుంటే 3 సంవత్సరాలు వెంటనే వస్తాయి. ఒక ఏడాదిన్నర అయిపోద్ది కళ్ళు మూసుకుంటే, ఇక ఆ చివరి ఏడాదిన్నర నేను ప్రజల్లోనే ఉంటానంటూ. మరి ఇప్పుడు హర్ష వర్ష నేను అనుకోవటం, నాకు తెలిసిన సమాచారం మేరకు కొంచెం ప్రసంగాలు, ఏదో మేనత్త ప్రసంగాలు ఇవన్నీ కూడా ఏదో స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా, షర్మిల యొక్క హావభావాలు, లేకపోతే వాళ్ళ తాత రాజశేఖర రెడ్డి ఎలా చేతులు తిప్పేవాడు, అది షర్మిల ఎలా పట్టుకుంది, మీరు కూడా అలా పట్టుకోవాలి, మీరు కూడా అలా తాతలాగా చేతులు తిప్పాలి. నిజంగా ఇది బిగ్ బ్రేకింగ్ అనుకోవచ్చు సార్. ఏమో మాకు తాతలాగా చేతులు తిప్పటం, అత్తలాగా చేతులు తిప్పటం రాదు డాడీ, నీలాగా మాత్రం నవ్వుతాం ముసిముసిగా చేతులు. ఎందుకంటే ఆయన రక్తమే కనుక. జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏంటంటే అతనికి అసలు అర్థం కావట్లేదు.
ఏది ఎలా నేను రాజకీయం చేయాలి, ఎలా ఈ పార్టీని నిలబెట్టాలి, ప్రజలతో నేను మళ్ళా ఎలా మెప్పు పొందాలో తెలియక ఇవాళ అనేక సమస్యలు అతను చుట్టుముట్టిన దీంట్లో అతను కొని తెచ్చుకున్న సమస్యలే. ఇప్పుడు ఈ సమస్యలు వాటంతటా వచ్చినాయి కాదు. ఇతనే తల్లి మీద కేసేశాడు, ఇతనే చెల్లి ఆస్తులు లాక్కున్నాడు, ఇతనే జనంలో లేడు, ఎలహంకలో పడుకుంటున్నాడు, శాసనసభకి వెళ్ళటం లేదు. అన్ని సమస్యలు ఈయన సృష్టించుకున్నాయే కదా. కాకపోతే జగన్ సమస్యలు సృష్టించుకుంటాడు, జనాన్ని పరిష్కరించమంటాడు. పవన్కి శుద్ధులు చెప్తున్నాడు ఇప్పుడు. పవన్ కళ్యాణ్ బ్రహ్మాండంగా డిప్యూటీ సీఎం. ఇవాళ ఏంటి అతను పంచాయతీరాజ్ శాఖ, అవార్డులు, రివార్డులు, అసలు అతని పనితీరుకి ఇవాళ అసలు ప్రశంసలు. నిన్న ఏదో ఆపరేషన్ చేయించుకున్నట్టున్నాడు. మరి ముఖ్యమంత్రి ఆయన ఇంటికి వెళ్ళి పరామర్శించారు చంద్రబాబు. ఆయనే ఈయనే ఆయన. వాళ్ళు అట్లా మరీ ఐక్యంగా ఉంటే మీరెందుకు రా నాయన ఈ ఏడుపులు చూస్తే వాళ్ళు మరీ ఇంకెక్కువ వాటేసుకుంటారు. ధన్యవాదాలు. నమస్తే.